అధ్యాయంలోని సువార్త భాగం నుండి ఈరోజు మన ధ్యానం నిమిత్తమై నేను మాట్లాడదలిచిన అంశం ఏమనగా ప్రిపరేషన్ ఫర్ ది అడ్వెంట్ కొరకైన సిద్ధపాటు. అడ్వెంట్ అంటే మనందరికి కూడా తెలుసు, ఇది లాటిన్ పదం నుండి తీయబడింది. అయ్యగారు కూడా చెప్పే ఉంటారు. అడ్వెంటస్ అంటే కమింగ్ ఫోర్త్, ప్రత్యక్షమగుట లేక మొదటిసారి కనబడుట. మన సంఘ క్రమంలో లిటర్జికల్ ఇయర్లో యేసుక్రీస్తు వారి జీవితమును పోలి సంఘ చరిత్ర అంతా కూడా ప్రతి సంవత్సరం మనం తిప్పుతూ ఉంటాం. అందుకనే November 25 మన లిటర్జికల్ ఇయర్ స్టార్టింగ్. యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు సంఘము ఎలాగ సిద్ధపడింది అనే విషయాన్ని ఈ దినంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, తర్వాత క్రిస్మస్, తర్వాత ఆయన సేవ, తర్వాత మరణము, పునరుద్ధానము, సంఘ ఆవిర్భావము, సంఘములోని దేవుని వాక్య ప్రత్యక్షత, మరలా రెండవ రాకడ కొరకైన సిద్ధపాటు. ఇది మన సంఘ చరిత్రలో మనం చేస్తున్న ఒక క్రమం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించిన మాటలు ఇక్కడ ఉన్నాయి. సువార్తలో పాఠ్యభాగంగా ఏర్పరచబడింది. అడ్వెంట్ అంటే మొదటిసారి రావటం, కానీ ఇక్కడ రెండవసారి రాకడ గురించిన వాక్య భాగాన్ని మనకిచ్చారు. ఒక విధముగా చూస్తే ఇది కూడా మొదటిసారి రావటమే. యేసు ప్రభు వారు మొదటిసారి వచ్చినట్లుగా రెండవసారి రాబోవటం లేదు కనుక, మొదటిసారి ఆయన దీనుడై రిక్తుడై ఎక్కడ జన్మించారు మనందరికీ తెలుసు, పశువుల పాకలో. ఎందుకు అలాగ జన్మించారని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవియాకాండము 12వ అధ్యాయం, లేవియాకాండము 12వ అధ్యాయము 2వ వచనంతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. ఎందుకని యేసుక్రీస్తు వారు లేక మరియ తల్లిని ఎవరూ చేర్చుకోలేదు? బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నిండు గర్భిణిని చూసి ఎవరైనా కూడా జాలి పడతారు. జనరల్గా బస్సులో అయినా కానీ సీట్ ఇస్తారు. మరి ముఖ్యంగా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకని పశువుల పాకలో ఆమెకు స్థలం ఇచ్చారంటే ఇదే కారణం. ధర్మశాస్త్ర నియమమేమనగా, ప్రభునందు ప్రియులారా, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కంటే 7 రోజులు, ఆడపిల్లను కంటే 14 రోజులు ముట్టుదై కడగా ఉండవలెను. తర్వాత పురుషునికి 33 రోజులు, స్త్రీకి 66 రోజులు, టోటల్ 40 days ఆమె సపరేట్గా ఉండాలి. ఆమె కడగా ఉండు దినముల యొక్క నియమం ఏమంటే చూడండి, లేవియాకాండం 15:26, లేవియాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమెకు కడగా ఉన్నప్పటికీ అపవిత్ర వలె అపవిత్రమగును. ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు 27 వచ్చిన ఏముంది? అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు ఆమెను జాలిపడి చేర్చుకుంటే, ఆమె మంచం ముట్టకూడదు, కుర్చీ ముట్టకూడదు, వస్త్రాలు ముట్టకూడదు, ఆమె ముట్టినది ఏది ముట్టకూడదు. ముట్టితే వీళ్ళు అపిత్తులు అయిపోతారు, స్నానం చేయాలి, వీళ్ళు సపరేట్గా ఉండాలి. ఈ బాధ అంతా ఎందుకని ఆమెను ఏం చేశారు? ధర్మశాస్త్ర ప్రకారము ఆమెకు చూపవలసిన జాలి చూపటానికి అవకాశం లేదు కనుక స్థలం ఉంది, కానీ ధర్మశాస్త్ర ప్రకారము
ఆమెను సపరేట్గా ఉంచవలసిన అవసరం కలిగింది కనుక పశువుల పాకలు. మొదటిసారి ప్రభు అలా వచ్చారు, రెండవసారి అలా రాబోవటం లేదు. రెండవసారి ఆయన ఎలా రాబోతున్నాడు? మేఘారూఢుడై. ఆ రెండవ రాకడ కొరకైన సిద్ధపాటు, దట్ ఈజ్ ఆల్సో అడ్వెంట్. అది కూడా రాకడే, అది కూడా ప్రత్యక్షం అవటమే, అది కూడా మొదటిసారి రావటమే. ఇప్పుడు వచ్చినట్లు కాదు ఆయన వచ్చేది. ఆయన ఎలా రాబోతున్నారో ఆ అడ్వెంట్ కొరకు ఈరోజు మనలను సిద్ధపడమని దేవుని లేఖన భాగము జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ ప్రిపరేషన్ యొక్క నెసెసిటీ ఏమిటంటే, వాక్యం చెప్పి చివరగా ఈ మాట రాయబడింది, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేనికోసం? రాకడ కోసం. ఎందుకని? మొదటి కారణం ఏమిటంటే డెఫినెట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. 16-27. 16వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన చాలమ్మా 24వ అధ్యాయం 30వ వచనం చదవండి. 24-30. అప్పుడు మనుష్యుని కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి. ఇదే మాట మరలా రిపీట్ అయింది. మత్తయి సువార్త 25లో ఇదే మాట ఉంది. అపోస్తుల కార్యంలో 1:11 ఇదే మాట ఉంది. రావటము నిశ్చయము. ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇస్ డెఫినెట్. అంటే రావటం ఒకవేళ డౌట్ఫుల్ అయితే 50-50 అనుకోండి, ఏమో వస్తాడో రాడో, గ్యారంటీ ఉందో లేదో, తెలుసో తెలీదో అంటానికి లేదు. నో 50-50 ఛాన్స్. పోనీ రాడు అని స్పష్టంగా మనకు తెలిస్తే రాడండి, అప్పుడు కూడా ప్రాబ్లం లేదు. కానీ లేఖనం చెప్తుంది డెఫినెట్గా వస్తారు. రావటం నిశ్చయం కనుక మనం ఏం చేయాలి? ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ తెలియదు అంతే. ఆ దినం ఎప్పుడో గడి ఎప్పుడో తెలియదు, కానీ రావటము మాత్రము. ఎందుకంటే బైబిల్ ఏముంది? యేసు ప్రభువు వారే చెప్పారు, భూమి ఆకాశము గతించినను నా మాట నేను రానై ఉన్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సిద్ధపడి ఉండండి. ఫ్యాక్ట్ ఈస్ డెఫినెట్, సో వీ మస్ట్ ప్రిపేర్. మొదటి కారణం. రెండవ కారణం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్. ఇప్పుడు మనం చదివిన భాగంలో ఈ మాట రాయబడింది చూడండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొను. ఏ సంగతులైతే జరుగుతాయని ప్రభువారు చెప్పారో అవి జరుగుతున్నాయి కనుక జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, యుద్ధములు, పోరాటములు, భూకంపములు, విపత్తులు, ఆకాశములో సూచనలు, కాస్మిక్ సైన్స్, సముద్రములో అలలు, ఏ జనరల్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యూమన్ మొరాలిటీ. అంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఎరిగి స్లోగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏమైపోతుంది? మనుషులు విలువలు లేకుండా అయిపోతున్నారు. ఫోన్ ఆన్ చేస్తే నేను ఏది కావాలంటే అది చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఎవరిని అడగవలసిన పని లేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మీ ఫోన్లు, మన ఫోన్లు మనకేమి చూపిస్తున్నాయో మనకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, ఈ సూచనలన్నీ ఊహించని క్రొత్త రకమైన జబ్బులు, మార్ఫికేషన్ అయి వస్తుందంట కరోనా. ఎన్ని రకాలుగా ఈ సూచనలు
వర్షం రావటానికి ముందు సూచన కనపడుతుంది. మేఘము నల్లగైపోయి స్లోగా గాలి వేయటము, ఉరుములు, మెరుపులు, చీకటి పెరుగుతూ ఉంటే దాని అర్థం ఏమిటి? అందరము త్వరపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంకొంచెం సేపట్లో ఏం జరగబోతుంది? వర్షము సూచన చెప్తుంది. అది ఎలా చెప్తావు? కనపడుతుంది కదా. దట్టమైన మేఘం వచ్చేసింది, చల్లగా అయిపోయింది. గంట కొడుతూ ఉంటారు ట్రైన్ వచ్చేటప్పుడు. ఫస్ట్ బెల్ అంటారు, తర్వాత సెకండ్ బెల్ అంటారు, అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? దగ్గరకు వచ్చేసింది. ఈ సూచనలు మనకేం చెప్తున్నాయి? సిద్ధపడండి మీరు, ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. ఇట్ ఈస్ డెఫినెట్ అండ్ సైన్స్ ఆర్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ నియరర్. రెండవ కారణం. మూడవ కారణం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, గ్లోరీ ఆఫ్ హిస్ కమింగ్. మత్తయి సువార్త 16:27 మరలా ఒకసారి చూద్దాం. 16:27. మనుష్య కుమారుడు తన తండ్రిని మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడంట? మహిమ లేనివాడిగా వచ్చారు ఫస్ట్ సారి. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? మహిమ గలవాడై. మార్కు సువార్త 13:26 చూడండి. 13:26. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. గ్లోరీ ఆఫ్ హిస్ కమింగ్. మహిమతో రానై ఉన్నాడు గనుక ఏంటి మహిమతో రావటం? మహిమతో వస్తే ఏమిటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకు భయపడ్డారు? గొల్లలో దూతను చూసినప్పుడు భయపడ్డారంట. దూత, కామన్ ఏంజల్, సాధారణమైన దూతను చూసినప్పుడు మనుషులు ఏం చేశారంట? మహిమను చూసి భయపడ్డారు. ఎందుకంటే మహిమతో రానై ఉన్నాడు. మహిమతో వస్తే ఏమిటి? ప్రభావంతో వస్తే ఏమిటి? చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. 18:6. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆయన గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన శక్తి ఆయన నోటి మాట ద్వారా రిలీజ్ అయినప్పుడు పట్టుకోటానికి వచ్చారు యేసుప్రభువు వారు. ఎవరిని ఎతుకుతున్నారంటే చెప్పారు, నజరేయుడైన నేనే అనగానే పడిపోయారు అందరు. ఎందుకు పడ్డారు? వచ్చిన వాళ్ళు సైనికులు, భటులు వచ్చారు. మాట పలకగానే కింద పడ్డారంట. ఎందుకు పడ్డారు? ఆయనలో ప్రభావము మాట ద్వారా రిలీజ్ అయింది. దూత మహిమ చూసి భయపడ్డారు. మాట ఏది? మహిమ లేని మాట. అది వినగానే కింద పడ్డారంట. ఇంకా ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే మహిమతో రానై ఉన్నాడు. మహిమతో రానై ఉన్నాడు కనుక సిద్ధపడాలి. మహిమతో వస్తే ఏమిటని అడిగాం. యేసుక్రీస్తు వారికి 1000 మంది శిష్యులు ఉండేవారు. 70 మందికి 12 మందికి ఆయన అధికారం కూడా ఇచ్చారు. దయ్యాల మీద, మరణం మీద, అన్నిటి మీద. 12 మంది అపోస్తులుగా ఏర్పరచబడ్డారు. 3 మహిమను చూశారు. ఒక వ్యక్తి యేసయ్య రొమ్మున అనుకున్నాడు. గుండె చప్పుడు కూడా విన్నాడు. ఎవరైనా యేసయ్య రొమ్మున అనుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఒకే ఒక్కడు. అంటే గుండె చప్పుడు కూడా వినుంటాడు.
ఒకే ఒక వ్యక్తి, తండ్రికి కుమారుడు ఎలాగ రొమ్మున అనుకున్నాడో అలాగే ఆయనకు ఈయన రొమ్మున అనుకున్నాడు. ఎవరైనా? అపోస్తలుడైన యోహాను కదా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు చాలా 12వ వచనం చదవండి. ఇప్పుడు 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభంలోను ఆ దీపస్తంభముల మధ్యను చాడు. 15వ వచనం చదువు ఇప్పుడు. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పడిపోయింది? భూలోకములో రూపాంతర కొండ మీద మహిమను చూశాడు, రొమ్మున అనుకున్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు. శబ్దం మాట్లాడుతుంటే వెనక్కి తిరిగి ఫ్లాట్ అయిపోయాడంట. ఎవరిని చూశాడు? ఎవరు కనపడ్డారు ఆయనకి? అపోస్తలుడైన యోహానుకి ఎవరు కనపడ్డారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరు కనిపించారు? ప్రభు అయిన మహిమతో రానై ఉన్నాడు. మహిమ ప్రభావం అది. ఆయనే పడ్డాడంట. ఎవరు పడిపోయిన వ్యక్తి? ఆత్మవశుడై, దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడై, పరిశుద్ధుడై చూసినోడు. మరి మహిమతో రానై ఉన్న ప్రభు వారిని దూతను చూసి భయపడ్డారు, మాటిని పడిపోయారు, కలిసి నడిచి ఆయన పడిపోయాడు. ద గ్లోరీ ఆఫ్ హిస్ కమింగ్ షోస్ ప్రిపేర్ యువర్ సెల్వ్స్. మిమ్మలను మీరు ఎవరిని వారు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎదుర్కోవటానికి సిద్ధపడండి. మనుష్య కుమారుడు పెళ్లి కుమారుడై, పెళ్లి కుమార్తెమైన నీవు ఏం చేయాలి? నీవు నేను అందరం. తర్వాత డెడ్లీనెస్ ఆఫ్ హిస్ కమింగ్. ఇట్ ఈస్ డెఫినెట్, ఇట్ ఈస్ బీయింగ్ షోన్, ఇట్ ఈస్ విత్ గ్లోరీ అండ్ ఇట్ ఈస్ డెడ్లీ. అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. 6:15. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? ధనికులు, అధికారులు, గనులు, సహస్రాధిపతులు. అంటే ఈ లోకంలో ఎవరైతే పారిపోతున్నారంటే ఎటోళ్ళటు. ఎందుకని? ఉగ్రత దినము, ఆ రాకడ దినము, సెకండ్ అడ్వెంట్ ఈస్ గోయింగ్ టు బి డే ఆఫ్ రాత్. ఉగ్రత దినము యేసు ప్రభు వారు చెప్పారు, సిద్ధపడండి, మెలకుగా ఉండండి, జాగ్రత్త పడండి, మీరు ఏం చేస్తున్నారో చూసుకోండి. ఎందుకని? అది చూడండి, భయపడి దాక్కుంటారు. యెహోషువ గ్రంథం చూడండి 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం. 10-16. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదానుల గుహలో దాగి ఉండిరి. రాజులు పారిపోయారంట యెహోషువ వస్తుంటే. యెహోషువ అంటే యెషువా, హిబ్రూలో యెషువా.
యేసు అంటే యెషువా, రెండు ఒకటే. యెహోషువను చూసి రాజులు పారిపోయారంట. ఇక్కడ సింహాసనాల మీద కూర్చొని చుట్టూ ప్రోటోకాల్ ఏర్పరచుకొని ఎవరైతే గనులుగా ఉన్నారో ఆ రోజు ఎలా ఉంటారంట, ఇజ్రాయేలీలు పారిపోయారు, దాక్కున్నారంట. ఆ రెండవ రాకడ దినమందు ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున. కనుక చూడండి, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ వచనం, 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన సంతోషించుడి. పాట పాడాం, అని ఇక్కడ సంతోషంతో పాటు ఇంకో పని చేయమనుంది. సంతోషించుడి, గడగడ వణుకుడి. ఎందుకంటే when he is going to come, it is going to be judgment. ఇప్పుడు ఏం పర్వాలేదు బాగున్నంతకాలం. కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి వచ్చింది అనుకో, అప్పుడు ఇలా ఉండలేం మనం. ఒక ఎద్దు రంకెలేస్తుంది అనుకోండి అక్కడ రోడ్డు మీద, కాలు దువ్వి బయట ఎద్దు ఇలా రా ఉంటుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? వెళ్తామా దానికి ఎదురు? మరి దానికే భయపడితే ఎవని సముఖమునకు భూమి ఆకాశములకు నిలబడుటకు చోటు లేకపోయినో ఆయనను ఎదుర్కోవటానికి మనం ఏం చేయాలి? ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్ అని చెప్తున్నాడు ఆయన. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ డిసెప్షన్ ఆఫ్ హిస్ కమింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెడ్లీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసెప్షనల్. అంటే వచ్చేటప్పుడు ఎవరు కనిపెట్టలేరంట. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం, 21, 34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా. ఎలాగంట? ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే వచ్చే దినము రావటం నిశ్చయము, జరగటం నిశ్చయము. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు గనుక, ఎలా జరుగుతుందో రాయబడలేదు గనుక ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందండి, వెళ్దాం మెల్లగా. ఒక ఫేమస్ ప్రార్థన చేశారు అగస్టిన్ గారు, సెయింట్ ఆగస్టిన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థియోలోజియన్స్. లార్డ్ చేంజ్ మీ బట్ నాట్ యెట్ అన్నాడంట. అంటే ఏమన్నాడు? ప్రభువా నన్ను మార్చేయి, కానీ అప్పుడే కాదు అన్నాడంట. మార్చు కానీ అప్పుడే మార్చగయ్యా. కొంత అనుభవించని, కొంత తిరగని, కొంత చూడని, కొంత చేయని. చూడండి, ఇలాగా మారాలనుంది కానీ ఈరోజు కాదు. ఒక తల్లి గారు చెప్తున్నారు, అంత అర్జెంటే ఉంది అని అనుకున్నాను పాస్టర్ గారు. ఆవిడికి మనవాళ్ళు మనవరాలు పుట్టారు. నాతో ఏమంటుంది, ఇలాగైతే అలాగా అంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చేదని చెప్పినప్పుడు మేము ఊరుకోం కదా, మాకు కూడా ఏదో ఒకటి చెప్పబుద్ధి అవుతుంది తిరిగి దేవుని మాటలు. వాళ్ళు సమస్య చెప్తారు, ఇలాగైంది ప్రార్థన చేయి, అలాగుంది ప్రార్థన చేయి, ఇలాగైందని.
నేను నోరూరుకోక నేను తిరిగి చెప్పి ఆమెకి, నువ్వు కొంచెం భక్తి. దానికి అమ్మగారు ఏమంటున్నారంటే, అంత అర్జెంట్ ఏముందిలే అప్పుడే అని. నేను మనవాళ్ళు మనవరాలు పుట్టాక కూడా అర్జెంట్ లేదంట. ఉద్యోగం వచ్చేదాకా ముందు ఉద్యోగం రావాలండి. ఉద్యోగం వచ్చాక పెళ్ళి అయిపోవాలి పాస్టర్ గారు. ముందు పెళ్ళి ఒకటి అయిపోతే ఆ తర్వాత పెళ్ళయ్యాక ఇమీడియట్గా వచ్చిన వాళ్ళందరూ ఏంటి విశేషం, ఏమన్నా విశేషమా, ఏం పేరు మీ పేరు, తర్వాత ఎంతమంది, మళ్ళీ అదే అయిపోవాలి. అదే ఎక్కడండి అన్ని ప్రాబ్లమ్స్, ఇల్లు కట్టాలనుకున్నాం, అప్పులు అన్నీ ఉన్నాయి. అయ్యాక ఏమవుతుంది, అమ్మి ఇమీడియట్గా సడన్ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. అప్పులు చేసి కాలేజీలకు పంపాలి, పాస్ అయిపోయి ఉద్యోగాలు తెచ్చుకుంటారు, తెచ్చుకోపోయిన పెళ్ళిళ్ళు చేయాలి మళ్ళీ దానికోసం. అప్పుడు ఇక టైం ఎక్కడుంది? ఇంకా ఉంది. ప్రభువారు చెప్పిన మాట ఇది, నా మాట కాదు. మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన, అంటే ఆ దినమునకు ఈ 3 విషయాలు ఏం చేస్తాయి అంటున్నారు, ఆటంకము కలిగించే పరిస్థితి ఉంది కనుక. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నొందదనని అనుకొనును. ఈ మాటలు విన్న తర్వాత ఇలా అనుకుంటారని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండంలో ఉంది, 3700 సంవత్సరాల క్రితం రాయబడిన మాట సుమారుగా. ఈ మాటలు విన్న తర్వాత కూడా ఒక్కోసారి మత్తుగా ఉన్నవాడు, ఇలా చేసినా నాకు క్షేమం కలుగును, నేను ఆశీర్వాదం నొందేదనని మనసులో అనుకుంటారని దేవుడు చెప్తున్నారు. అంటే ఇవి మనుషులను ఏం చేస్తాయంటే మోసం చేస్తాయి. ఐహిక విచారములు, ధన మోసము. ప్రభువారు చెప్పారు, ధన మోసము అంటే ధనం చేసే మోసమా, ధనాన్ని బట్టి జరిగే మోసమా, అసలు టోటల్గా దానికి సంబంధించినంత మోసమా, క్లారిటీ లేదు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమంటే, ఇవి వాక్యాన్ని అణిచివేస్తాయి, పరిపక్వముగా ఫలింపకుండా చేస్తాయి. కనుక ఆ రాకడ దినము మీరు సిద్ధపడవలసినట్లు సిద్ధపడకుండా ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఆ 3 చేస్తాయి. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసెప్షనల్. లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం చదవండి. 17వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చదువుకుందాం. 17, 27 నుంచి 30. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినము ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే ఆల్రెడీ ఒక హెచ్చరిక చేసిన ప్రజలు దానిని నిర్లక్ష్యం చేసి నష్టపోయారంట. నోవాహు దినములలో నోవాహు 100 సంవత్సరాలు చెప్పాడు, కానీ వాళ్ళు మునిగిపోయారు. మరలా లోతు దినమున మరలా సేమ్ రిపీట్ అయిందంట. చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్పని ఏం చేస్తున్నారంట? తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు
ఇండ్లు కట్టుచు ఉండిరి. ఇవి నా మాటలా? ఇవి నేను చెప్తున్నానా? ఏంటండి ఇవన్నీ చేసుకోకూడదా? తప్ప నేను అంటున్నాను ఆ మాట? ఇవి రాయబడి ఉంది. ఇట్ ఈస్ రిటన్ దేర్. ప్రభువారు చెప్పిన మాట ఇవి. ఇలా చేయటం తప్పు కాదు, కానీ అవి నీ సిద్ధపాటుకు ఆటంకం కలిగజేయటం తప్పు. అవి తప్పేం కాదు, కానీ అవి మోసం చేసే పరిస్థితి నువ్వు కల్పించుకోవద్దు. ఎందుకంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున అలాగే జరుగును. చాలాసార్లు నిన్న మొన్న రీసెంట్గా విజయవాడలో తెలుసు మీకు, వాటర్ వచ్చేసినాయి. పొద్దున్న పనికి వెళ్ళారంట బ్రిడ్జ్ దాటి, నైట్ తిరిగి వచ్చే లోపల వచ్చేసిందంట. అన్నీ మీరు చూస్తుంటారు, టీవీలో ఫాలో అయ్యి ఉంటారు, న్యూస్లో. అయితే మీకు తెలియని విషయం ఏమంటే, కొత్తూరు తాడేపల్లికి విజయవాడకి మధ్యలో మైలవరం అనే ఏరియా ఉంది, బైపాస్ ఉంది. ఆ బైపాస్లో కొత్త ఇల్లు కట్టారు పెద్ద పెద్ద ధనికులు అందరూ. 5 కోట్లు ఒక్కొక్క ఇల్లు, పెద్ద పెద్ద విల్లాలు కట్టారు రాజధానిలో, బైపాస్లో, కాస్ట్లీయెస్ట్ ఏరియాలో. అయితే అది ముంపు ఏరియాలో ఉంది. జనాలు ఎక్కువ మంది లేరు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవాలా. అక్కడ నా స్నేహితుడు, ఆ దగ్గరలో పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది. ఒక అంతస్తే మునిగిపోయింది, అందరూ బిల్డింగ్లు ఎక్కారు. ఎవరిని పట్టించుకోవడానికి ఎవరూ రాలేదు. ఎందుకంటే అసలు ఇక్కడ జనాలు తక్కువ మంది ఉన్నారు. వేల మంది ఉన్న ప్రాంతాలను కవర్ చేయడానికే టైం లేదు కాబట్టి వీళ్ళని వదిలిపెట్టారు. పాస్టర్ గారు, నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు, ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఉదయకాలపు ఆరాధన పెడతాడు 4ంటికి. ఆయన అది పెట్టలేదు. ఏంటంటే ఇలాగా మునిగిపోయాం మేమంటే, అయ్యో పాస్టర్ గారు మునిగిపోయారని 2 లారీ టైర్లకి బలలు కట్టి 2 యవనస్తులు ధైర్యం చేసి కర్రలతో పాస్టర్ గారిని, పాస్టరమ్మ గారు 2 పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడు బతిమిలాడారు వాళ్ళంతా కోటీశ్వర్లు, అయ్యా మమ్మల్ని కూడా తీసుకెళ్ళినాయా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళినాయా. అరే తీసుకెళ్తామని వాళ్ళని దింపి వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 20 మందిని తీసుకెళ్తుంటే బోల్తా పడింది. వీళ్ళు ఇటు పోయారు, వాళ్ళు అటు పోయారు. 5 కోట్ల బిల్డింగు ఏమైపోయింది? 5 కోట్లకు ఖరీదు చేసే సమాధి అయిపోయింది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు వస్తుందా రాదా? కనిపించింది అక్కడ మొన్నే, సైలెంట్గా వచ్చి నీ నీళ్లు ముంచేసి వెళ్ళిపోయినాయి. చెప్పలేదు పేపర్లో, ఎందుకని చెప్తే ఇంకా ప్రాబ్లం అంటారు కాబట్టి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభునందు ప్రియులారా, లోతు దినమున జరిగినట్టు, నోవాహు దినమున జరిగినట్టు మరలా జరుగుతుంది. అయితే వాళ్ళకు జరిగినట్లు మీకు జరగకూడదు. ఇది ప్రభువారు చెప్తున్నమాట. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనలను మనము సిద్ధపరచుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదునేమో అనియు, చేదైనా వేరు ఏదైనాను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసి ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే దేవుని కృప పొందకుండా తప్పిపోయారు చాలా మంది. మీరు జాగ్రత్త పడుతూ చూడండి. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్నవన్నీయు. అంటే ఎక్స్ట్రీమ్ హీట్. ఈసారి మొదటిసారి నీటి ద్వారా నాశనము, ఈసారి అలా చేయనని ప్రభువారు చెప్పారు కనుక ఈసారి వేడి వలన జరుగుతుందంట.
స్లోగా గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. ఆ కాస్మిక్ లేయర్ ఏదైతే ఉందో ఓజోన్ లేయర్ అది ఓపెన్ అయిపోయింది. స్లోగా ఏమేం జరుగుతున్నాయో అన్నీ ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ చేంజ్ అయిపోతున్నాయని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఉంది బైబిల్లో. అయితే మీరు ఆ దినము దొంగ వచ్చినట్టు వస్తుందంట. అంటే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, రావటం మాత్రం వస్తుంది, జరగటం మాత్రం అన్నీ జరుగుతాయి. కానీ ఆ టైమింగ్ తెలియదు కనుక ఏం చేయాలి? ఇట్ ఈస్ డెఫినెట్, ఇట్ ఈస్ బీయింగ్ షోన్, ఇట్ ఈస్ విత్ గ్లోరీ, ఇట్ ఈస్ డెడ్లీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసెప్షనల్. And it is going to be sudden. Suddenness of his coming. ఎలా వస్తారంట? లూకాసు వార్త 21:34 చదవండి. 34, 35. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి వస్తుందంట. 35వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. సడన్ గా వస్తుందంట. అంటే మత్తయి సువార్త 24:27లో కూడా ఇదే మాట ఉంది. 24వ అధ్యాయము 27వ వచనం చూడండి. అట్లయితే 24:27 చదువమ్మా. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయు అంటే ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ లాగా ఉంటుందంట. మైక్రో నానో సెకండ్స్ లో జరుగుతుంది అది. అంటే సిద్ధపడటానికి ఇప్పుడే సమయం, అప్పుడు సమయం దొరకదు ఇంకా. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే పోల్చారు. మెరుపు ఎలాగా చూస్తాం, మరి మెరుపులు రావటం మనం కనపడుతుంది కానీ మళ్ళా చూద్దామంటే కనిపిదు. అది మెరుపు మెరిసినట్టుగా జరుగుతుంది అంటున్నాడు ఆ దినం. అంటే ఎంత సడన్గా ఉంటుందంటే ఆ రోజు సిద్ధపడటానికి టైం ఎవరికి ఇవ్వబడదు. ఇదే అనుకూల సమయము, ఇదే సిద్ధపడవలసిన దినం. ఆ రోజు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? మరలా దేవుడు వేసిన ప్రశ్న. ఇప్పుడు ఏం కాదు, బాగానే ఉంది, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, ఇప్పుడంతా ఇలాగే ఉంటుంది, ఏం పర్వాలేదు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు ఓర్వగలరు, ఎవరు సహింపగలరు? The suddenness of his coming should inspire us to prepare ourselves. ఎందుకు సిద్ధపడాలి అని మనలను మనం ప్రశ్నించుకుని ధ్యానిస్తుండగా వాక్యం చెప్తున్న జవాబులు ఇవి. అండ్ ద టీచింగ్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ గురించిన బోధ మనలను మనం సిద్ధపరచుకోవడానికి ప్రేరేపించాలి. ఏమని రాయబడి ఉంది బైబిల్ అంతా కూడా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనుక. చాలా మయం చెప్తున్నారు. కాలము బహు కొంచెముగా ఉన్నది,
వచ్చుచున్నవాడు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారండి ఈ మాట, అప్పటి నుంచి చెప్తున్నారు, 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఆయన రావటం కానీ లేక మనం మా అర్థం రెండు ఒకటే. నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. అంటే చాలా కొద్ది సమయమే ఉంది, అందుట్లో ఆల్రెడీ 60% అయిపోయింది, 30% అయిపోయింది, 70% అయిపోయింది, 90% అయిపోయింది. ఉన్నదే కొంచెం, దాంట్లో మిగిలి ఉన్నది. ఆయన రావటం కానీ మనము ఏం చేయాలి మరి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా దేవుని వాక్యము తెలియజేస్తున్న బోధ ఏమంటే, ప్రభునందు ప్రియులారా, ఈ అడ్వెంట్ కొరకు యోహాను సిద్ధపరిచాడు ప్రజల్ని, ప్రభువారిని ఎదుర్కోవటానికి. ప్రవక్తలు, యాజక ధర్మం అంతా కూడా యేసుక్రీస్తు వారు భూలోకానికి ప్రత్యక్షం అవటానికి పరిస్థితిని సిద్ధపరిచారు. దట్ ఈస్ ఫస్ట్ కమింగ్. వాళ్ళు సిద్ధపరిచారు కనుకనే ఆయన రాగలిగారు. ఇప్పుడు కూడా రానై ఉన్నారు. మన పాత్ర పర్సనల్ గాను, యాజ్ ఎ చర్చ్, కార్పొరేట్ గాను, ఆ రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకోవాలి, లోకమును కూడా మనము సిద్ధపరచాలి. అన్యులు చేయలేరు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలమైన మనమే ఆ రోజు సంతోషిస్తాం. వారికి వేరుగా మనకి వేరుగా ఉండబోతుంది ఆ రెండవ అడ్వెంట్. కనుక సిద్ధపాటు గురించి వాక్యంలో చాలా మాటలు రాయబడినాయి. యేసుక్రీస్తు వారి బోధలోనే, సువార్తల్లోనే మనుష్య కుమారుని రాకడ, దాని గురించి యేసు ప్రభు వారు ఉపమానములు చెప్తూ, మొదటి గడియ వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో తెలియదు గనుక అన్నాడు. ఒక మనుష్యుడు దేశాంతరం పోయి తన దాసులకు పని అప్పగించి తిరిగి వచ్చినట్లుండును. అంటే టోటల్ రిటారిక్ అంతా ఎలాగుందంటే, ఇక్కడ మనకి ఇవ్వబడిన సమయము సిద్ధపాటు కొరకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన సమయం. మనకేమో హ్యాపీగా, జాలీగా, హెల్తీగా, జోవియల్గా ఉండాలని నాకుంటుంది, నాకు అలాగే ఉంది. కానీ బైబిల్ చదివితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? హౌ టు ప్రిపేర్. సిద్ధపడటం అర్థమైంది. ఇట్ ఈస్ డెఫినెట్, ఇట్ ఈస్ బీయింగ్ షోన్, ఇట్ ఈస్ విత్ గ్లోరీ, it is going to be deadly, and it is deceptional, and it is going to be sudden, and it is being taught. Now how to prepare, ఎలా సిద్ధపడాలి, ఇది ప్రశ్న. ఇప్పుడు
ఏ కార్యక్రమం చేయాలన్నా మనం సిద్ధపడతాం. ప్రోగ్రామ్ చేయాలంటే సిద్ధపాటు ఉంటుంది. రేపు డ్యాన్సులు చేయాలంటే ప్రాక్టీస్ చేసి ఉండాలి. వాక్యం చెప్పాలంటే సిద్ధపడి ఉండాలి. వివాహం జరగాలంటే సిద్ధపడి ఉండాలి. రెండవ రాకడ సమయంలో ఇప్పుడు మన అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆ శరీర పునరుద్ధానం జరిగేటప్పుడు దాని కొరకైన సిద్ధపాటు కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన మేకలను గొర్రెలను, విశ్వాసులను అవిశ్వాసులను, నీతిమంతులను అనీతిమంతులను అని చాలా చోట్ల ఉంది. ఇప్పుడు ఎలా సిద్ధపడాలి అది కూడా అక్కడే ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూను. ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు అక్కడ. కాబట్టి అంటే వీటన్నిటినీ విన్న తర్వాత చివరి మాటగా ఆయన చెప్తున్నది ఏమంటే, ప్రభువారు మీరు వీటినెల్లను తప్పించుకొని, ఒకటి తప్పించుకోవాలి, రెండు ప్రభువుని ఎదుర్కోటకు శక్తి గలవారు మీరు కావాలి. దానికోసం ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఏం చేయాలి? అక్కడ రెండు విషయాలు చెప్పారు. ఏముంది? శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఇది అస్సలు జరగని పని, ఇది ఒప్పుకోవడానికి కష్టమైన పని, ఇది అసలు ఎవరో చేయగా చూడని పని, జరుగుతుందని ఊహలకు కూడా అందని పని. అమ్మా అవునా? అవునా కదా? అవునా కదా? ఎల్లప్పుడూ ఎప్పుడో ఒకసారి ఆదివారం ఒక 5 నిమిషాలంటే చేయగలం, పొద్దున్న పనికి వెళ్ళేటప్పుడు చేయగలం, పడుకునేటప్పుడు ఎలాగా నిద్ర కోసం చేయగలం, అవసరాలు వచ్చినప్పుడు నువ్వు నీతో అయినా చేయించుకుంటాం. కానీ ఒకటి ప్రార్థన గురించి చెప్పారు, పర్సనల్ ప్రేయర్ లైఫ్. ఏం మాట వాడారు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అంట. అమ్మాయి జరిగే పనేనా? అసలు జరగందైతే ప్రభు ఎందుకు చెప్తారు? నేను అంటున్నా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా, ఇది జరిగేదేనా? ఒకవైపు జరగనిది ప్రభు వారు ఎందుకు చెప్తారు? మరి జరిగేది కాదు అని ఎందుకు అనిపిస్తుంది? లోకం చెప్తుందా? శరీరం చెప్తుందా? పాపం చెప్తుందా? సాతాను చెప్తున్నాడా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన గురించి అంటే సిద్ధపాటుకి ప్రార్థనకి డైరెక్ట్ లింక్ ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములు కూడా అన్నిట్లో ప్రార్థన గురించి చెప్పారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ప్రార్థన చేయటము సిద్ధపడటము రెండు డైరెక్ట్ రిలేటెడ్. ఆ ప్రార్థన కూడా ఎల్లప్పుడూ అన్నారు అంటే చాలా ఎక్కువ టైం. ఇది మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దీన్ని ధ్యానించి చివరికి ఒక తీర్మానం తీసుకోవటానికి చేసాం ఇదంతా. ఈ ముగింపులోనికి వచ్చేటప్పుడు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. సిద్ధపాటు కొరకు నేనేం చేయాలి అని దేవుని వాక్యాన్ని అడిగినప్పుడు ఒకటి, నీవు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని ఉంది. ప్రార్థన గురించి చాలా చోట్ల ఉంది ఇదే మాట. విసుగగా ప్రార్థించుడి, పట్టుదలతో ప్రార్థించుడి, నిత్యము ప్రార్థించుడి, అందరి కొరకు ప్రార్థించుడి, అన్ని విధములో ప్రార్థించుడి, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించుడి. ఒక మాట ఇన్ని చోట్ల ఉందంటే బైబిల్లో. యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. శిష్యులు పడిపోయి నిద్రపోతున్నప్పుడు లేపి ప్రార్థన చేయమన్నారు.
మాకు ఓపిక లేదయా, కళ్ళు మూసుకుపోతున్నాయంటే లేదు లేదు 3 సార్లు చెప్పారు. ఇక్కడ మరలా చెప్తున్నారు. ఒకటి, మన ప్రార్థనా జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఎవరూ చేయట్లేదండి, ఎవరూ చేయగా నేను చూడట్లేదు, కరెక్టే. కానీ ఇక్కడేముంది? శతాధిపతి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, ఎల్లప్పుడూ ప్రార్థించుచుండువాడు అని ఉందా లేదా అమ్మ? ఉందా మాట? బహుగా ధర్మం చేయవాడు అంటే ఆయన అంటే పాస్టర్ గారు కాబట్టి ప్రార్థన చేశాడండి. శతాధిపతి పాస్టర్ గారు కాబట్టి ఆయన పని అది. అసలు పాస్టర్లే చేయరు, మేమెందుకు చేయాలంటారా? ఇక్కడ ఉంది కాబట్టి చెయ్యాలి. వాళ్ళు చెప్తారు కానీ చేయరు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. బైబిల్లో ఉంది ఆ మాట పాస్టర్ల గురించి. అంటే నా గురించి, అయ్యగారి గురించి నేను చెప్పట్లా, నా గురించి. నేను చెప్తా కానీ నేను చేయను. అయినా మీరేం చేయాలి? ఇది మోషే పీఠం కనుక వారు చెప్పిన ప్రకారం మీరు చేయనని ప్రభువారు చెప్పారు కదా. మరి పాస్టర్లతో ఎందుకు పోల్చుకుంటున్నావు? వేరే వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటున్నావు? ఇక్కడ ఉంది కదా, శతాధిపతి పోనీ ఉద్యోగం లేదు కాబట్టి ప్రేయర్ చేస్తున్నాడా? ఉద్యోగం లేదు కాబట్టి చేశాడు ఆయన. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి, మిలిటరీ ఆఫీసర్. అంటే కత్తి తిప్పటం, రౌడీలను కొట్టడం, జైల్లో పెట్టడం, చంపటం, నరకటం ఆయన చేసే పని అది. బాడీ బిల్డర్ లాగా, మంచి ఫైటర్ లాగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఒక డిఎస్పి క్యాడర్ జాబ్ అది. ఆయన ప్రార్థన చేయగా దానియేలు 127 సంస్థానాల మీద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆయనే కదా. 127 సంస్థానాలు, అన్ని డిపార్ట్మెంట్స్కి ఆయన హెడ్ అంట. ఒక వింగ్ కాదు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనదే. దినమునకు ఎన్నిసార్లు చేశాడు అన్న? ఎన్నిసార్లు చేశాడు దానియేలు? దినమునకు 3 అని ఉంది. దావీదు మహారాజు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు. పత్రికలన్నీ ఇవే చెప్తున్నాయి. మనము విశ్వాసము కలిగి ఉన్నాం, మనము దేవునికి సమీపంగానే నీతిగానే ఉన్నాం, డౌట్ ఏం లేదు. కానీ సిద్ధపాటుకి ప్రార్థనకి డైరెక్ట్ లింక్ ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థించుడి అని చెప్పారు ప్రభువారు. ఎల్లప్పుడూ ప్రార్థించుడి. తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఇంకొక మాట చెప్పాడు, మెలకువగా ఉండుడి. బి వాచ్ఫుల్. వాచ్ఫుల్నెస్ అంటే నిద్ర లేచి ఉండటం కాదు, కానీ అది కూడా చేయాలి. ఎందుకంటే ఆల్ నైట్ ప్రేయర్స్ కూడా ఉన్నాయి సంఘంలో. జాగారములు అనేది ఉంది బైబిల్ గ్రంథంలో. వాచ్ఫుల్ అంటే మెలకువగలిగి ఉండండి. కాపలా కాసే వ్యక్తి గోపురం మీద ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందా అని ఎప్పుడు పరీక్ష చేస్తూ ఉంటాడో, అదే ప్రకారంగా మీ ఆత్మలను గురించి ఎవరికి వారు ఏం చేస్తూ ఉండాలంట? మెలకువగలిగి ఉండండి. అంటే మన లోపల వెలుగుతో, ఇప్పుడు అపోస్తుల విశ్వాస ప్రమాణం మనం ఏం చెప్పామంటే దేవుని కుమారులుగా చేయటానికి అన్నాం. అలాగ మనం అవ్వటం కోసం మనలను మనము సిద్ధపరచుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక, రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఇప్పుడు
విశ్వాసులముగా మనం యేసు ప్రభు వారితో ఒక సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, నిబంధన చేసుకున్నప్పుడు, ఆయన శిలువ మరణము పునరుద్ధానం ఆ అనుభవం మనలో కలిగినప్పుడు, మనలో దేవుడు చేసిన కార్యం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, ఒక విషయానికి సిలువ వేశారు. ఏమిటదంటే ప్రాచీన స్వభావము. దానికి సిలువ వేయబడింది. దానిని దేవుడు చంపేశారు. పాపాన్ని చంపాడా, ప్రాచీన స్వభావాన్ని చంపాడా? అమ్మ అయిపోయింది, నా టైం అయిపోయింది, నా మెసేజ్ కూడా అయిపోయింది, ముగిస్తాను, నేను దిగుతాను. ఇంకా ఒకే ఒక్క ప్రశ్న. మనము యేసుక్రీస్తు వారిని విశ్వసించినప్పుడు, ఆయన మరణముతో మనం ఒకటైనప్పుడు, దేవుడు ఒక విషయాన్ని నాశనం చేశారు. అది పాపమా, ప్రాచీన స్వభావమా? ఎందుకంటే అన్ని దేవుడు చేస్తే మనం ఏం చేయాలి అంటారు. చాలాసార్లు కన్ఫ్యూజన్ ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం కదా, నమ్మితే రక్షణ అని ఉంది కదా. అదే బైబిల్లో అదే పౌలు గారు ఈ మాట కూడా రాశారు. అంటే ఆ టెక్నికల్ డీటెయిల్స్ రాశాడు అనమాట. దేవుని పాత్ర, మన పాత్ర ఉంది అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నా. ఎందుకంటే ఎలా సిద్ధపడాలి అది మనలను మనం ప్రశ్నించుకుంటున్నాం. ఒకటి, ప్రార్థిస్తూ ఉండండి ఎక్కువగా. 2, వాచ్ఫుల్గా ఉండండి. అంటే అర్థం ఏమంటే, దేవుడు నాశనము చేసింది ప్రాచీన స్వభావం మాత్రమే. ప్రభునందు ప్రియులారా, మనము చేయవలసింది చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? పాపమును ఏలనీయకుడి. ఎక్కడ? శరీరంతో ఏం సంబంధం ఉందన్నా? మనసులో ఉంటే చాలదా? హృదయం కదా దేవునికి ఇవ్వాలి. లోపల ఉంది భక్తి, మనసులో ఉంది. బయటికి కనపడుతుందా? లోపల ఉంది, మనసులో ఉంది. హృదయాన్ని దేవుడికి ఇచ్చాను. కానీ ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మీ శరీరమందు, తర్వాత వచనం చదవండి, 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను, దేహం గురించి మాట్లాడుతున్నాడు. టోటల్గా శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మనమేమంటాం? హృదయం ఇచ్చాను, మనసు ఇచ్చాను. దేవుడు ఏమేమంటున్నాడు? సరే అది ఇచ్చావు, ఇది పునరుద్ధానం అవ్వాలి కదా. శరీర పునరుద్ధానం జరగాలి అంటే ఆత్మ ఒకటైంది దేవునితోటి నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆ నిబంధన చేసుకున్నప్పుడు. ఇప్పుడు శరీరంలోనిగా మహిమ రావాలి కనుక శరీర విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి. శరీరంలో పాపమును ఏలనీయకుడి అంటే ఏం చేయాలి? మీ అవయవములను నీతికి దాసులుగా, హృదయం కాదు కళ్ళు ఇవ్వు అంటున్నాడు దేవుడు. హృదయం కాదు నోటినివ్వు అంటున్నారు. శరీరము అని ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖన ప్రకారము
రాకడ నిశ్చయం గనుక, అది ప్రభావంతో కూడి అయి ఉంటుంది గనుక, అది ఆల్రెడీ సూచింపబడుతుంది గనుక, అది దొంగ వలె వచ్చును గనుక, దాని గురించి బోధించబడింది గనుక, దాని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండటమే అడ్వెంట్ యొక్క నిజమైన ఉద్దేశం ప్రభునందు ప్రియులారా. కనుక ఈరోజు విన్న ఈ మాటలను బట్టి దాని గురించి ధ్యానిస్తూ సిద్ధపడే ఉన్నాం పాస్టర్ గారు అనొచ్చు, మీరు సిద్ధపడే ఉన్నాం అనొచ్చు, మీరు అందరూ కూడా మేము సిద్ధపడే ఉన్నాం అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈరోజు లేక రేపు, ఒకరోజు రేపో ఎల్లుండో నువ్వు చనిపోతావంటే నిజంగా ధైర్యం ఉంటే మనం సిద్ధపడినట్లే. లేదు అమ్మో అన్నారు అనుకోండి, రేపే ఇంకొకటే రోజు ఉంది అంటే అమ్మో అంటే అర్థం ఏమిటి? ఒక్కరోజే రేపే అంటే మనం పౌలు గారు ఏమంటున్నారు? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే ఆ దినం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు. సిద్ధపాటు కలిగిన వ్యక్తులు అలా ఉంటారు. మేము సిద్ధపడుతున్నాం అనుకుంటూ అమ్మో అన్నారు అనుకోండి, నీకే ఈరోజే, రేపు లేదు. అప్పుడు అమ్మో అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.